బైబిల్ని మాట్లాడనివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమములోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని అందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ రోజు అంశం నులివెచ్చని క్రైస్తవ్యం యొక్క ప్రమాదం. యేసుక్రీస్తు కోసం మీరు వేడిగా ఉండటం ఆయనకిష్టం. యేసుక్రీస్తు పట్ల నులివెచ్చగా ఉండటం కంటే పూర్తిగా చల్లగా ఉండటమే ఆయనకిష్టం. తాను క్రైస్తవుడినని చెప్పుకుంటూ యేసుక్రీస్తు పట్ల ఉదాసీనంగా ఉండటం ఒక వ్యక్తి నాస్తికుడిగా ఉండటం కంటే చాలా ప్రమాదకరం. ప్రస్తుతం యేసుతో మీకున్న సంబంధం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఒక థర్మామీటర్ తీసుకుంటే దాని పైభాగం ఆయన కోసం మంటలాంటి ఉత్సాహంగా ఉండటం, దాని అడుగు భాగం మంచులాంటి చల్లదనం ఉండటం అని అనుకుందాం. మరి మీరు ఆ థర్మామీటర్ మీద ఎక్కడ ఉన్నారు? సగానికి పైన లేక కింది భాగానికి దగ్గరగానా? అటు వేడిగా ఇటు చల్లగా కాకుండా మధ్యలో ఉన్నది నులివెచ్చని స్థితియే. ప్రకటన గ్రంథం 3:15లో యేసుక్రీస్తు ఇలా చెప్పారు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. మీరు ఉదయాన్నే లేచి ఏమి చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఉద్దేశాలను మాత్రమే యేసుక్రీస్తు వారు చూడరు. మీరు జీవితాన్ని నిజంగా ఎలా గడుపుతున్నారు, రోజంతా మీ పనులు ఎలా ఉన్నాయి, మీ సమయాన్ని దేనికి వెచ్చిస్తున్నారు అనేవి ఆయన చూస్తారు. ఆయన ఇంకా ఇలా అంటున్నారు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయబోచున్నాను. మీరు విన్నారా? ఒక వ్యక్తి తాను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఆయన పట్ల ఉదాసీనంగా నులివెచ్చగా ఉంటే, అంటే ఆయన కోసం తగినంత సమయాన్ని ఆసక్తిని కేటాయించకపోతే అది చాలా ప్రమాదకరం. అలాంటి వారిలో ఒక శక్తివంతమైన నిజమైన బంధం కనిపించదు. ఇతర ప్రజలు వారిని చూసి, ఓ వీరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కదా, క్రైస్తవ్యం అంటే ఇదేనేమో అని అనుకుంటారు. కాని నిజానికి అది నిజమైన క్రైస్తవ్యం కాదు. దీనివల్ల ఇతరులు తప్పుదోవ పట్టించబడతారు. అదే ఒక వ్యక్తి, నేను నాస్తికుడిని, నాకు యేసు మీద నమ్మకం లేదు, నేను ఆయన్ని తిరస్కరిస్తున్నాను అని అంటే, కనీసం మనకు వారు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. వారు నటించడం లేదు, కానీ పైకి భక్తి ఉన్నట్టు నటిస్తూ దాని శక్తిని తిరస్కరించడం సరైంది కాదు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, వినండి, మీరు నా కోసం మంటలాంటి ఉత్సాహంతో లేరు, అలాగని నా పట్ల పూర్తిగా చల్లగానూ లేరు. మీరు కేవలం నులివెచ్చగా లూకున్నారు. మీలో నిజమైన తపన లేదు, నాతో ఒక శక్తివంతమైన సంబంధం లేదు. అందుకే నేను మిమ్మల్ని నా నోటిని ఉమ్మివేయబోతున్నాను. ఇక్కడ గ్రీకు భాషలో ఉమ్మివేయడం అంటే నిజానికి వాంతి చేసుకోవడం అని అర్థం. ఇది చాలా అసహజమైన విషయం. ఒక వ్యక్తికి వాంతి ఎప్పుడు అవుతుందంటే తన కడుపులో ఉన్నది విషపూరితంగా మారి తనను ఇబ్బంది పెడుతున్నప్పుడు దానిని బయటకు పంపేయాల్సి వస్తుంది. నేను యేసుక్రీస్తు నోటి నుండి వచ్చే వాంతిలా ఉండాలని అనుకోవడం లేదు. క్రైస్తవ్యంలో ఇదొక పెద్ద విషయంలా తయారయ్యింది. ప్రస్తుత క్రైస్తవ్యం తాము యేసుక్రీస్తుకు చెందినవారు చెప్పుకుంటూ మనసులో యేసుక్రీస్తు వారి మీద నిజమైన ప్రేమ లేకుండా ఉండటం. వారు యేసుక్రీస్తు వారి కోసం తపించరు, యేసుక్రీస్తు వారి కోసం వెతకరు, యేసుక్రీస్తు వారి కోసం జీవించరు. ఇప్పుడు పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది యేసుక్రీస్తు వారి కోసం పూర్తి నిప్పులాంటి ఉత్సాహంతో ఉండవలసిన సమయం ఆసన్నమయ్యింది. బోధకులారా, వాక్య ప్రమాణాలను తగ్గించకండి. విశ్వాసులారా, వాక్యాన్ని పరిశీలించండి. నులివెచ్చని స్థితి అత్యంత ప్రమాదకరం. వెంటనే మార్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాఘనుడా, సకల యుగాలలో సజీవుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, ధవల సింహాసనసీనుడా, సర్వాధికారి, మీకే వందనాలు. ఇంతవరకు వాక్యముతో మాట్లాడారు దేవా. వాక్యములో ప్రస్తుత పరిస్థితిని చూపించారు. గుర్తించగలగడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అవును దేవా, ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు, మార్పు చెందునట్లు, ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు. హృదయాలు తెరవబడున్నట్లు కార్యం జరిగించమని, నులివెచ్చని స్థితిని వదిలేసుకొని మీకు నచ్చిన విధంగా ఉత్సాహంగా అత్యంత వెచ్చని స్థితిలో బ్రతకగలను అని తీర్మానించుకోవడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు అవకాశం ఇస్తే మరలా మరో అంశంతో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ వందనాలు.